హలో అండి, వెల్కమ్ టు లక్ష్మీస్ డివైన్ అండ్ కిచెన్. శ్రీరామనవమికి ప్రసాదాలు ఎలా చేయాలో చూద్దామండి. పండగ అంటేనే మనకి కొంచెం బిజీగా ఉంటుంది కదండి. ఇల్లు శుభ్రం చేసుకోవటం, గడప పూజ చేసుకోవటం ఇలాగూ. ఈ టైంలో ఎలాంటి హడావుడి లేకుండా సింపుల్గా కేవలం 10-15 నిమిషాల్లో అయిపోయే ప్రసాదాలు ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా వడపప్పు కోసం పెసరపప్పుని నానబెట్టుకుందామండి. ఇది కొంచెం టైం తీసుకుంటుంది, అందుకే ముందుగా దీన్ని నానబెట్టి పక్కన పెట్టేసుకుందాము. 1 కప్పు పెసరపప్పు తీసుకున్నానండి. 2-3 సార్లు శుభ్రంగా నీళ్ళతోటి కడుక్కొని మంచినీళ్ళు పోసి నానబెట్టి పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు పానకం ఎలా చేయాలో చూద్దామండి. ఒక గిన్నెలోకి 1 కప్పు నీళ్ళు తీసుకున్నానండి. దీనిలోకి 1/4 కప్పు బెల్లం వేసి కరగబెట్టుకోవాలి. దీనిలోకి మిరియాలు, ఇలాచి, కొంచెం సోంపు వేసి మిక్సీలో మెత్తని పౌడర్ లాగా చేసుకుందాము. ఇప్పుడు బెల్లాన్ని ఇలా గెరటితోటి తిప్పుతూ ఉంటే కరిగిపోతుందండి. ఇలా కరగబెట్టుకొని చూడండి, బెల్లం అంతా కరిగిపోయింది కదా. ఇప్పుడు దీనిలోకి ఇందాక మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, మిరియాల పౌడర్, అది వేసి బాగా కలుపుకుందాము. దీనిలోకి ఒక 3-4 తులసి ఆకుల్ని తుంచుకొని వేసుకోవాలండి. కొంచెం ఒక చిటికెడు పచ్చకర్పూరంని నలిపి వేసుకోవాలండి. పచ్చకర్పూరం లేకపోతే స్కిప్ చేయొచ్చు, కానీ వీలైనంత వరకు పచ్చకర్పూరం వేసుకునేలాగా చూడండి. అది వేస్తే మాత్రం గుడిలో ఇచ్చే పానకంలాగా చాలా టేస్ట్ ఉంటుందండి. అందుకే చిటికెడే చాలండి, ఎక్కువ వద్దు, మరీ ఘాటుగా ఉంటుంది. వేసి 1 చిటికెడు సాల్ట్ వేసుకొని కలుపుకుందాము. ఇప్పుడు పానకం రెడీ అయిపోయిందండి. దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు చలిమిడి చేసుకుందామండి. 3/4 కప్పు బియ్యం పిండి తీసుకున్నాను, పొడి బియ్యం పిండి. ఒక 1/4 కప్పు బెల్లం తీసుకున్నాను. దీన్ని మిక్సీ పట్టుకుందాము. 1 ఇలాచీ వేసుకున్నాను. చలిమిడికి సహజంగా తడి బియ్యం పిండి తీసుకుంటారండి. బియ్యంని నానబెట్టి వడగట్టి అది మిక్సీ వేస్తారు. పండగ రోజు హడావుడి లేకుండా ఇలా పొడి పిండితోటి కూడా చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే మాత్రం సేమ్ తడి పిండితోటి చేసినట్లే వస్తుందండి. ఇప్పుడు బెల్లము పిండి మిక్సీ వేసాం కదా, దీనిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నీళ్లు వేసి ఇంకొకసారి మిక్సీ పెట్టుకుందాము. నీళ్ళు మరీ ఎక్కువ వేయకండి, అది పిండి జారుగా అవుతుంది. చూడండి, ముద్ద వచ్చింది కదా. ఇప్పుడు చలిమిడికి రెడీ అయిపోయింది. ఒక 2 టేబుల్ స్పూన్స్ వాటర్ వేస్తే సరిపోయింది. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. దీనిలోకి సన్నగా తరిగిన పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకుందామండి. 2 స్పూన్లు నెయ్యి వేసుకుందాము. మీరు పిండి ఎంత తీసుకుంటే దాన్ని బట్టి కొబ్బరి ముక్కలు, నెయ్యి వేసుకోండి క్వాంటిటీ. ఇప్పుడు దీన్ని బాగా మెత్తగా కలుపుకుంటే ఇలా చలిమిడి రెడీ అయిపోయింది. మనం పొడిపిండి తీసుకున్నా కూడాను చూడండి చలిమిడి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాము. మనకి ఈ ప్రసాదాలన్నీ రెడీ అయ్యేసరికి పెసరపప్పు నాననీయండి. వీటిని నీళ్ళు లేకుండా స్ట్రైనర్లో వేసి వడగట్టుకుందాము. ఇలా వడగట్టుకున్న దానిలోకి సన్నగా తురిమిన కొబ్బరి అయినా వేసుకోవచ్చండి. నేనైతే మిక్సీ పట్టాను. కొబ్బరి వేసి కలిపి దీన్ని మనం ప్రసాదం పెట్టే బౌల్లోకి వేసుకొని పైన ఒక బెల్లం ముక్క పెట్టుకుంటే వడపప్పు రెడీ అయిపోయింది. ఇందాక పానకం కలుపుకొని పక్కన ఉంచుకున్నాం కదండి. ఇప్పుడు ప్రసాదం పెట్టుకునే గ్లాసులోకి వీటిని తీసుకుందాము. చూసారా ఎంత ఈజీగా కేవలం పావు గంటలోనే అయిపోయిందండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి, ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.